స్పీకర్ ఆన్ చేశారు, స్పీకర్ ఆఫ్ చేయండి. అయితే ఇక్కడ ఈ సింపతి వస్తుంది అనే ఆశలు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి. సింపతి వస్తుంది అనేది ఒకటి, లేదా సింపతి క్రియేట్ చేయాలి అనేది రెండో ఆలోచన కూడా ఉంది వాళ్ళకి. దానికి తగ్గట్టుగానే వాళ్ళ క్యాడర్స్కి సందేశాలు మెసేజ్లు పంపడం ఏదో క్రియేట్ చేస్తున్నట్టు కనపడుతుంది. మూడవది ఎమ్మెల్యేలని రాజీనామా చేయించడం ద్వారా పొలిటికల్ ఒక ఎమోషన్ లేపాలనేది కూడా ఆలోచిస్తున్నట్టున్నారు. ఈ మూడిటి మీద మీ వెర్షన్ ఏంటి, మీ అభిప్రాయం? నేను మీకు ఒక సినారియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, పెద్దలందరూ కూడా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఒక రౌడీ ఒక మర్డర్ చేశాడండి, నేరం చేశాడు, లేకపోతే ఒక ఇంట్లో దొంగతనం జరిగింది, దొంగ దొరికాడు. ఆ దొంగకి జనం సపోర్ట్ చేస్తున్నారని ఆ నేరస్తుని అరెస్ట్ చేయకుండా ఉంటామా? ఎలా ఉంటారు దేని దానికి? లేకపోతే మర్డర్ జరుగుతుంది, మర్డర్ చేస్తే ఒక రౌడీకి కొంత గ్యాంగ్ ఉంటుంది, ఆ గ్యాంగ్ ఆ ఏరియాలో వాళ్ళందరూ ప్రొటెక్షన్ వస్తారు. ఒక టెర్రరిస్ట్కి కొంత హైడ్ అవుట్ ఉంటుంది, కొంత జనం కాపాడే వాతావరణం ఉంటుంది, అరెస్ట్ చేయకుండా ఉంటారా? అందుకని కృష్ణయ్య గారు ఒక మాట చెప్పాడండి. కృష్ణయ్య గారు జస్టిస్ కృష్ణయ్య గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు మాకు ఇలాంటి సందర్భం ఒకటి వచ్చింది. వస్తే ఆయన ఏం చెప్పాడంటే, ప్యానిక్ డస్ నాట్ చేంజ్ ది లాజిక్. చట్టాన్ని భయపెట్టి లొంగ తీసుకోలేరు, అది ఒప్పుకోవడానికి వీల్లేదు. అంత పెద్దవాడన్నా కానీ చట్టం ముందు అందరూ సమానమే. అతనికి ఏదో జనం ఉన్నారు, అతనికి ఏదో పబ్లిక్ ఉందని చెప్పి అరెస్ట్ చేయకుండా ఒక నేరస్తుని వదిలేస్తారండి? నాకు అర్థం కాదు. ఆ పాయింట్ అసలు డిస్కషనే చేయకూడదు నా దృష్టిలో. వన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్, వన్స్ ఏ ప్రైమా ఫైసీ కేస్ ఈజ్ దేర్, ఈ షుడ్ బి అరెస్టెడ్. అతనికి ఎంత బలవంతుడైనా సరే. చట్టానికి ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు, నేరస్తులకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? అది నా పాయింట్. రెండో పాయింట్ అండి, ఎమ్మెల్యేలు రాజీనామా అంటున్నారు. ఎమ్మెల్యేలు రాజీనామాలు అనేది ఉచిత డ్రామా అండి. అది వాళ్ళు చేయరు. వాళ్ళ నాకు కూడా పరిచయస్తున్నారు చాలామంది ఎమ్మెల్యేలు, దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది. వాళ్ళు గుండెలు బాదుకుంటున్నారు పరిస్థితిని వాళ్ళు చూసి. ఏమి లేదు, ఎవరు పారిపోతారు. ఒకవేళ ఊరికేంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళని పిలిపించి ఊరికి అట్లా మైండ్ గేమ్ ఆడుతూ ఉంటాడు. అంటే వాళ్ళు ఇది చేస్తే ఎలా ఉంటుంది అని అంటే, అదే జగన్ గారికి అదే మేము ఇట్లా అన్నాము, అందరు సుముఖంగా ఉన్నారంటే అతను ఆ రోజు బాగా నిద్రపోతాడు. అతను ఆ విధంగా అతనికి ఆ విధమైన లల్ చేస్తూ ఉంటాడు అతను. అంతేగాని సింపతి అంటే ఒక చీఫ్ మినిస్టర్గా చేశాడు, కొంత క్యాడర్ ఉంటుంది, ఎవరో కొంతమంది వస్తారు, వస్తే నేరం ఆగిపోద్దండి. నేరాన్ని ప్రివెంట్ చేయడానికి చట్టం లేదా, పోలీసు లేదా, సావరిన్ పవర్ లేదా? అందువల్ల అది ఎక్కడ భారతదేశంలో జరగలేదండి. భారతదేశంలో ఎప్పుడలా జరగలేదు. ఈ వాతావరణం మనం బిల్డప్ చేయకూడదు. ఇందాక గఫూర్ గారు చెప్పినట్టుగా అన్ని రాజకీయ పార్టీలు, కూటమి రాజకీయ పక్షాలు సివిల్ సొసైటీ తీసుకెళ్ళాలి, సివిల్ సొసైటీలు చర్చ పెట్టాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలా లేదా, ఇగో ఛార్జ్ షీట్ ఇది, వీళ్ళు ఇంత దోచారు ఈ రాష్ట్రాన్ని, ఇంత నాశనం చేశారు ఈ రాష్ట్రాన్ని, ఏం చేయమంటారు చెప్పండి. సివిల్ సొసైటీ చర్చ పెట్టాలా? మీ మీడియానే కాదు, గ్రామాల్లో చర్చ జరగాలి, పార్టీ వెళ్ళాలి, కూటమి రాజకీయ కార్యకర్తలు వెళ్ళాలి, వెళ్ళి ప్రజాభిప్రాయం స్వీకరించాలి. అట్ ది సేమ్ టైం చట్టం తను చేయాలి, చట్టం ఆ లాజికల్ కంక్లూజన్ తేవాల్సిన అవసరం ఉంది. దీనిలో డిలే చేస్తే, ఇంకా ఆలస్యమైతే మాత్రం ప్రమాదం ఉంటుంది. ఆలస్యమైతే అతను ఏం చేస్తాడు, ఆ 8,000 మంది కార్యకర్తలు మేనేజ్ చేయటం, ఇంకేదో గ్రామాల్లో లక్షలాది మంది చేస్తారు, ఇవన్నీ ఇదంతా బిల్డప్ చేస్తానికి ప్రయత్నం చేస్తారు. అందువల్ల వన్స్ నేరం జరిగింది, క్రైమ్ జరిగింది, ఇట్ ఈస్ బియాండ్ రీజనబుల్ డౌట్, ఇట్ ఈస్ అన్ అఫెన్స్. ఈ చట్టం ముందు ఇది నేరం, దీన్ని కంక్లూడ్ చేయాలి, ప్రైమా ఫైసీలో దెర్ ఈజ్ ఎవిడెన్స్ అనుకున్నప్పుడు లాజికల్గా చూసుకోవాలి. కానీ ప్యానిక్ అయితే ఎట్లా అండి? ప్యానిక్ భయపెడితే చట్టం భయపడుతుందండి. చట్టం భయపెడితే ప్రభుత్వాలు భయపడతాయా? ఎవరైనా ఒక టెర్రరిస్ట్ భయపెడితే ప్రభుత్వాలు భయపడతాయా? అందువల్ల ప్యానిక్ ద్వారా చాలామంది ఇంతకుముందు చాలామంది రౌడీలు, ప్రజాబలం రౌడీలు ఉండేవాళ్ళండి, ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్ళు. చాలా కోస్తా జిల్లాలో చాలామంది రౌడీలు ప్రజాబలంతో ఉండేది. వాళ్ళకి వేలాది మంది రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు అరెస్ట్ చేయాలంటే వాళ్ళని. అయితే అరెస్ట్ లాగాయా? అది చరిత్ర లేదు, భారతదేశ చరిత్ర లేదండి. బీహార్లో ఉన్నారు చాలామంది, అట్లనే ఇంకా ఇతర రాష్ట్రాలు ఉంటారు. కనుక నేను సవినయంగా విజ్ఞప్తి చేసేదంటే, ప్రభుత్వం వాళ్ళ యంత్రాంగాన్ని ప్రిపేర్ చేసుకోవాలి, రాజకీయ పక్షాలు సివిల్ సొసైటీలు చర్చ పెట్టాలి, ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి, మహిళల దగ్గర తీసుకెళ్ళాలి,
బాధితుల దగ్గర అది తీసుకెళ్ళాలి. అది అది ఓకే Logical వరప్రసాద్ conclude గారు, చేసి- అది ఓకే. కానీ ఏదో అల్లర్లు ఎందుకంటే వాళ్ళకు ఒక గ్యాంగ్స్ ఉంటాయి కొన్ని ప్రాంతాలు, కొన్ని దగ్గర అల్లర్లు సృష్టించి మాఫియాస్ కదండి. ఏదో అదే అల్లర్లు సృష్టించి ఏదో చేయాలి అనుకుంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలి. స్టైల్ ఆఫ్ ఆపరేషన్ ఉంటుంది. అవును, మాఫియాస్ కా మోడస్ ఆపరేండి ఉంటుందండి. అదే అంటున్నా, మాఫియాస్ అలాంటి చేస్తే పరిస్థితి ప్రజలు తీసుకొస్తే రెచ్చగొడతారు. అప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుంది ప్రజల్ని- గవర్నమెంట్ సైడ్ నుంచి? లా అండ్ ఆర్డర్ ఏజెన్సీ చూసుకుంటాయండి, పోలీసు ట్యాకిల్ చేస్తారు. ఉంటుంది. చీఫ్ మినిస్టర్ చేసిన అతను ఒక స్థాయి ఉన్న మనిషి, ఏం ప్రజలు ఏం మాట్లాడరని ఆశించకూడదు. ఏదో జరుగుతుంది, పూర్తిగా లేకుండా ఉంటుందని మనం అనలేము. ఎందుకంటే ఆయనకుండే అభిమానులు, ఆయనకుండే క్యాడర్ ఆయనకు ఏదో ఉంటుంది. ఉంటుంది. దాన్ని మనం సబ్సిడీ చేసుకోవాలి, ఏజెన్సీస్ చూసుకుంటాయండి. ఏజెన్సీ చూసుకుంటే అదేమీ పెద్ద ప్రాబ్లం కాదు. అది దట్ ఈస్ నాట్ ఏ ఇష్యూ. ముందు నేరాన్ని ప్రజల ముందు పెట్టాలి, సివిల్ సొసైటీలు చర్చ పెట్టాలి, న్యాయ వ్యవస్థలు చర్చ పెట్టాలి, ప్రజల ముందు చర్చ. మహిళలు బాధితులు, మహిళలండి ఎంతమంది పుస్తలు తగిలిపోయాయి ఈ చీప్ లిక్కర్ తాగి, ఎంతమంది ప్రజల డబ్బులు పోయాయి. ఇది ప్రజాధనం కదండి, ఇది ప్రజాధనం, రెవెన్యూ రికవరీ కింద రావాల్సిన డబ్బు కదా, ప్రజాధనం కదా ఇది. కోటి కుటుంబాలు నాశనమయ్యాయి. దీనికి సింపతి అవును అవును అవును. సో గఫూర్ గారు ఫైనల్ గా ఏంటంటే, నేను వాళ్ళ సైడ్ నుంచి విన్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు